ఏం చేస్తున్నారు హరి గారు? హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. నేను మైసూర్ పాక్ చేస్తున్నాను. మీకు ఎవరైనా కావాలంటే రెసిపీని అడగండి. ఇట్స్ ప్యూర్ నందిని ఘీ మైసూర్ పాక్ చేస్తున్నాము మేము. ఏమేమి వేసినారు దీంట్లోకి? ఓన్లీ 3 ఐటమ్స్ మాత్రమే వేసామంతే. ఒకటి శనగపిండి, ఇంకొకటి చక్కెర, ఇంకొకటి నెయ్యి. అంతే, 3 పదార్థాలతో కలిసిన మైసూర్ పాక్. చక్కెర ఏంటండి? చక్కెర మేము ఇది మైసూర్ పాక్ కాబట్టి మీ కర్ణాటక వాళ్ళు చేస్తున్నాము. దీంట్లో మైసూర్ ఉండదండి, ఓన్లీ మైసూర్ పాక్ ఉంటుంది అంతే. హైదరాబాద్ పంపిస్తారా? ఇది హైదరాబాద్ వాళ్ళు తినరండి, నెయ్యి తింటే దగ్గొస్తుంది వాళ్ళకి. అరే దగ్గరికి వచ్చేసిందండి, ఇది పొంగుతా ఉంది. సిమ్ చేసేసేనండి, నేను కూడా చెయ్యి నొప్పిస్తా ఉందండి ఇక్కడ. చాలమ్మ, గట్టిగా అయిపోతుందేమో. వేసేసి దీంట్లో కోసుకోరాయి. చాలు సూపర్. అయ్యో, అవంతా చేసుకొని పోతే గట్టిగా అయిపోతుంది. చాలు వదిలే. అనకూడదంట మరి గట్టిగా అయిపోతుంది. మూసిపెట్టాలా? ఏమొద్దు, 10 నిమిషాలు ఆడ సరిపోతుంది. నీచి పెట్టింగా ఏం స్మెల్ వస్తుందంటే, అయ్యో గట్టిగా అయిపోతుంది. కట్ చేసి ఇప్పుడే. ఇంకో హాయ్, హ్యాపీ బర్త్డే టు మీ. అబ్బా సూపర్. అరే చాలా బాగొచ్చింది, టేస్ట్ స్మెల్ సూపర్. నీకేదంతా కోసేపన్నలే, అదే ఇరుకుతాను. ఊరుకోండి, అలా డిస్క్రైబ్ చేయొద్దండి. ఎలా మైసూర్ పాక్, తెల్ల మైసూర్ పాక్ అయితే రంగు. యాక్చువల్లీ పసుపు పొడి ఏమని చెప్పారు, మేము పసుపు పొడి వేయకూడదని మర్చిపోయినామని చెప్పు. వాళ్ళు చెప్పలేదు, మేము వేయలేదు. ఇప్పుడు ఇది 5 మినిట్స్ చల్లగా కావాలండి, అలా తినకూడదు మీరు. అయ్యో ఉండండి, చూద్దాం. చిన్ను దమ్మా, ఈ పప్ప చేసింది మైసూర్ పాక్ భలే ఉందిరా చూసేకి. చక్కెర మిఠాయి అయింది. నెమ్మి యాక్చువల్లీ ఇంకా నెయ్యి వేసి